నేపాల్ జల విలయంలో మృతి చెందిన వారి సంఖ్య 392కు చేరింది. 1500కు పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు ఉండగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. క్షణాల్లోనే పలు ప్రాంతాల రూపురేఖలు మార్చేసిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ మరుభూమిని తలపిస్తోంది. మెరుపు వరదలు సృష్టించిన విలయంతో నేపాల్లో అనేక పట్టణాలు, గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద, బురద ముంచెత్తడంతో నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. త్రిశూలి, దేవిఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. కాఠ్మాండూను ఇతర ప్రాంతాలతో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్లు, అడుగడుగునా పేరుకుపోయిన బురద, శిథిలాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మెరుపు వరదతో టిబెట్లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్ని చైనా ప్రధాని లీ కియాంగ్ సందర్శించారు. వరదల ధాటికి నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో 1500 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నేపాల్ సైనిక సిబ్బంది, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 160 మంది జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో మృతదేహాల్ని వెలికితీశారు. రసువా, నువాకోట్, ధాడింగ్, గూర్ఖా, తనాహున్, నవల్పరాసి జిల్లాల్లో కూడా మరికొన్ని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోయామని, అందులో చాలా మంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి సిసిర్ ఖనల్ తెలిపారు. నేపాల్, టిబెట్లో కలిపి జలప్రళయంలో 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. నేపాల్ వరదల్లో 53 మంది కేరళం వాసులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందినవారు మానస సరోవర్ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్ తెలిపారు. కర్ణాటక నుంచి వెళ్లిన 13 మంది సమాచారం ఇంకా లభించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్ వరదల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 41 మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. నేపాల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 6 తెలంగాణ వాసులు కాగా 17 మంది ప్రవాస తెలంగాణ వారని పేర్కొంది. మరో 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని, ఆయన తన కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించారని పేర్కొంది. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 84 మంది భారతీయుల్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చామని తెలిపింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు 1 వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. 27 మంది విదేశీ పర్యాటకుల్ని సహాయక సిబ్బంది రక్షించగా వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్కు ఇప్పటి వరకు 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని భారత్ పంపింది. నేడు మరో విమానంలో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. విపత్తు పరిస్థితిపై సమీక్ష జరిపిన విదేశాంగ మంత్రి జయశంకర్, నేపాల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్ల సమన్వయంతో గల్లంతైన భారతీయుల కోసం ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భారత్, నేపాల్ కలిసి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాయి.